ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ గా ఉండి ఇప్పుడు మా మండలేశ్వర్ అయిన మమతా కుల్కర్ణి గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈవిడ ఫ్యాన్స్ హృదయాన్ని బద్దలు కొట్టారు. చూడండి, ప్రజలందరూ మిమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ఎంతో ప్రేమ చూపించారు, అలాగే మిమ్మల్ని గౌరవించారు. మీకు లక్షల మంది ఫాలోవర్లున్నారు. మీరు యాక్ట్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. కానీ మీ ఫ్యాన్స్కి ఏమనిపిస్తుందంటే మీరు ఉన్నటువంటి మాయమైపోయారు, ఎవరికీ ఏవీ చెప్పలేదు, ప్రజలు మీ సినిమాలు రావడం ఆగిపోయాయని అడిగారు. నాకు పూర్తిగా సినిమాల మీద ఎటువంటి క్రేజు లేదు. అది దొరికినా దొరికపోయినా నాకు ఏ సమస్య లేదు. అందుకే 23 సంవత్సరాలు మాయమైపోయాను. దానికి ముందు నాకు చాలా సినిమాలకు ఆఫర్ దొరికింది. 40 సినిమాలు. నా దగ్గర 30 నుండి 40 సినిమాలున్నాయి. నా దగ్గర అన్ని ఆఫర్లుండేవి. అదే చెప్పానుగా, నాకు ఆశ పోయింది 9 రోజులు నవరాత్రి చేశాక. నాకు దేని మీద ఆశ లేకుండా పోయింది. ఆ తర్వాత 2001లో మా అమ్మగారు చనిపోయారు. నాకు బాలీవుడ్లో ఉండటానికి ఏ కారణమూ లేకుండా పోయింది. తర్వాత సడన్ గా నాకేమనిపించిందంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఇదొక భ్రమ అని, ఇదొక మాయ అని. ఆ తర్వాత దీని వెనక దేవుడు ఏదో ఒక రహస్యాన్ని దాచిపెట్టాడు అని, ప్రజలు ఈ మాయ వెనక దారి తప్పి వెళ్ళిపోతున్నారు అని. ఈ సినిమా ప్రపంచం వెనకాల పరమాత్ముడు తన్నే దాచిపెట్టుకున్నాడు. అందుకని నేను దాన్ని అర్థం చేసుకోగలిగాను. ఇది కరెక్ట్ కాదు, ఏదో ఒకరోజు ఇది అంతమైపోతుంది అని. అయితే కత్రినా దారి తప్పిపోయారా? లేదు, అలాంటం లేదు. దారి తప్పిపోలేదు. అది కూడా ప్రజలకి అవసరమే. కానీ కొన్నిసార్లు ప్రజలు ఇప్పుడంతా నేను ఏమి వింటున్నాను అంటే, బాలీవుడ్ గురించే చాలామంది ఇప్పుడు చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. ఈ తప్పుడు గాసిప్స్ ఇలా ఎవరూ మాట్లాడకండి. ఇలా చేయడం వల్ల మనుషులకి ఎంత స్ట్రెస్ వస్తుందో నాకు తెలుసు. ఒక మంచి పాట వింటే ఈ స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది. నిజమా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను. కొన్నిసార్లు నన్ను నేనే అంతం చేసుకుందాం అనిపిస్తుంది. బిలీవ్ మీ, ఈ బ్రహ్మ విద్య శిక్షణ ఉంది కదా, నాకు ఎన్నోసార్లు అనిపించింది నన్ను నేనే అంతం చేసుకుందామని. ఎన్నోసార్లు ప్రయత్నం కూడా చేసుకున్నాను, కానీ అది కుదరలేదు. సో నేను చెప్తున్నాను, ఈ ప్రపంచం, ఈ జీవితం చాలా కఠినమైనది. ఆ కాలంలో సాధువు అవడం చాలా ఈజీ. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు మేనేజ్ చేయడం చాలా కష్టం. మొదటి సినిమా తమిళ్లో, ఆ తర్వాత తెలుగులో చేశారు. ఈ 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అవును. ఆ కాలంలో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో మమతా కుల్కర్ణి గారికి గుడి కట్టారు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని దేవతం చేశారు. ఇప్పుడు మీరు పూజారి అయిపోయారు. చూడండి, నేను ఈ శిల్పాల్ని యాక్సెప్ట్ చేయను. ఒక మనిషికి లోపల ఏ ఉన్నా సరే, నేను ఆధ్యాత్మికంలో ఉన్నా సరే, ఖాళీగా ఉన్నా సరే, ఆవిడి స్వరూపంగా ఉన్నా సరే, కాని ఎక్కడా నాకు శిల్పం పెట్టాలని నాకు కనిపించలేదు. శిల్పం పెడితే అది పరాశక్తికే అయ్యుండాలి. ఆవిడే పరిపూర్ణమైన స్వరూపం. మీకు విషయం ఎప్పుడూ గుర్తులేదా? అంటే పబ్లిక్ మిమ్మల్ని ఎంతగా ఆదరించారు అని. మీ మొదటి సినిమా సైఫ్ అలీఖాన్ గారితో, అది ఆషిక్ ఆవారా పెద్ద హిట్ అయింది. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలని మీరు కోరుకున్నారు. అవును, ఖచ్చితంగా. అయితే అలా ఉన్నప్పుడు మీరు ఉన్నట్టుండి ఎందుకని మాయమైపోయారు, కనిపించకుండా పోయారు? నాకు ఆధ్యాత్మిక జీవితం బాగుందని అనిపించింది. అందుకే నేను ఇది కంటిన్యూ చేద్దామని వెళ్ళిపోయాను. నేనొక షోలో చూశాను, అందులో షారూఖ్ ఖాన్ గారు చెప్పారు, మీతో ఆయన డాన్స్ చేసేటప్పుడు కరణ్ అర్జున్ సినిమాలో సల్మాన్ ఇంకా షారూఖ్ వాళ్ళిద్దరు స్టెప్స్ చూసి వాళ్ళని మీరు బాగా తిట్టారని చెప్పారు. లేదు, అలాంటిదేం జరగలేదు. మీకు ఎవరు చెప్పేది? షారూఖ్ గారే చెప్పారు. ఆహా. ఆయన ఏమన్నారంటే మీరు సరిగ్గా రిహార్సల్ చేయలేదన్నారట. లేదు, ఏం జరిగిందంటే మీకు నేను పూర్తిగా చెప్తాను. ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. యాక్చువల్గా చెన్ని ప్రకాష్, కరణ్ అర్జున్ కొరియోగ్రాఫర్. తర్వాత షారూఖ్, సల్మాన్ షూటింగ్కి వెళ్లారు. నేను ఒంటరిగా కూర్చొనున్నాను. తర్వాత గంటన్నర తర్వాత చెన్ని ప్రకాష్ అసిస్టెంట్ వచ్చి మమతా రండి అని పిలిచారు. ఏంటి అని అడిగాను. మిమ్మల్ని మాస్టర్ పిలుస్తున్నారన్నారు. నేను వెళ్లాను. స్టెప్స్ ఏమో ఇలా ఉన్నాయి. నేను పైకి వెళ్తున్నాను, సల్మాన్ ఇలా వస్తున్నారు, షారూఖ్ ఏమో ఇలా వస్తున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ అని ఏదో చేస్తున్నారు. నిజంగా అప్పుడే నాలో చండి వచ్చేసింది. కానీ నేను మాట్లాడుకుంటా ఉన్నాను.
నేనేం మాట్లాడలేదు, చాలా సీరియస్గా ఉన్నాను. అది దాదాపు 8 గంటలు ఉంటుంది. నేను వెళ్ళి మాస్టర్ని విషయం ఏంటని అడిగాను. ఆయనేమన్నారంటే, మమతా, నేను ఏం డిసైడ్ చేశానంటే ఈ స్టెప్ ఉందే, అది ఇద్దరు చేయాల్సింది యు డూ అలోన్. నేనడిగాను, మాస్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ తర్వాత పొద్దున ఫస్ట్ షాట్ నాదే. ఆ తర్వాత ఫస్ట్ షాట్లో కెమెరా పెట్టారు, అది ఈ సైడు 3. నా టేక్ ఒకే షాట్లోనే ఓకే అయిపోయింది, ఫస్ట్ షాట్. ఆ తర్వాత నేను తిరిగి చూస్తే వీళ్ళిద్దరూ షారూఖ్, సల్మాన్. అక్కడ చాలా ఎక్కువ చెట్లున్నాయి, అడవిలాగా. వాళ్ళు ఇద్దరూ ఆ చెట్ల మధ్యలోంచి వాళ్ళు నవ్వుతున్నారు, కాని నేను మాత్రం నెక్స్ట్ షాట్ వాళ్ళిద్దరికీ పెట్టారు. తర్వాత ఆ షాట్ ఏంటో మీకు చెప్తాను. అది మోకాళ్లపైన. వాళ్ళిద్దరూ మోకాళ్లపైన పెట్టి ఆంగన్ పైన అని పాడతారు. 1 టేక్ అవుతుంది, 2 టేక్ అవుతుంది, ఇది పడుతుంది, అది లేస్తుంది, 1 పైకొస్తుంది, 1 కింద పడుతుంది, అన్ని కింద పడుతున్నాయి. చుట్టూ 5,000 మంది నుంచున్నారు. ఒక్కొక్కసారి రీటేక్ చేస్తున్నప్పుడు అందరూ అరుస్తున్నారు, మళ్లీ రీటేక్ అప్పుడు మళ్లీ అరుస్తున్నారు. ఇలాగే 25 రీటేక్లయ్యాయి. ఆ తర్వాత రాకేష్ సార్ ప్యాకప్ అయిపోయింది. తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాం. ఆ తర్వాత లాస్ట్ టైం వీళ్ళిద్దరూ నన్ను వెక్కిరించారు. ఆ తర్వాత వీళ్ళని నేను వదలకూడదు, మిగతా స్టెప్స్ అన్నీ వీళ్ళు నాకు మార్చేశారు. వీళ్ళిద్దరూ పైకి పారిపోయారు, సల్మాన్ అండ్ షారూఖ్. ఆ తర్వాత నేను వస్తున్నానని చెప్పి స్పాట్ బాయ్కి నా వస్తువును అప్పచెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం చేయడం, పాట ఫుల్గా నన్ను పెట్టే తీశారు. వీళ్ళిద్దరూ సైడ్లో నుంచునున్నారు. తర్వాత నేను పైకి వెళ్ళి చూస్తే సల్మాన్ నా ముందు ఇలాగ దారుణంగా నవ్వుతూ ఉన్నారు. ఆ తర్వాత స్పీడ్కి వెళ్లి డోర్ని లాక్ చేశారు. తర్వాత నేను వెళ్ళిపోయాను. అక్కడ ఇదే జరిగింది, ఇంకేం లేదు. అంతే. సరేగాని వాళ్ళిద్దరిలో ఎవరు అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా అల్లరి చేసేదంటే సల్మాన్ ఖాన్ని అనాలి. తర్వాత నాకు పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎవరినైనా అడగండి, బాలీవుడ్లో 15 ఇయర్స్గా ఉన్నాను. ఎవరైనా 6 గంటలకి షూట్ అంటే నేను అక్కడికి 5:30కే మేకప్తో ఉంటాను. నేను 5:30కి వెళ్ళేటప్పుడు సల్మాన్ రూమ్ నా పక్కనే ఉంటుంది. ఆయన ఇలా వస్తారు, నన్ను ఇలా చూస్తారు. అరే త్వరగా రండి, శ్రీదేవి వెళ్తోంది, రండి త్వరగా రండి, శ్రీదేవి వెళ్తోంది, ఇలా చెప్తూనే ఉంటారు. అప్పుడు నేను చెప్తాను, జస్ట్ షటప్ సల్మాన్. ఇదే జరిగింది. మీరు చాలా పెద్ద స్టార్, కానీ ఘాతక్ సినిమాలో మీరు ఒక ఐటమ్ సాంగ్ చేశారు. అవునవును. దానికి కారణం ఏంటి? ఎవరో వచ్చారు వెళ్ళారు అనే ఒక పాట. అవును, ఆ సాంగే. తర్వాత ఏం జరిగిందంటే భరత్ షా కూతురు వెడ్డింగ్ జరిగింది. అప్పుడు నేను, షారూఖ్, అమీర్ 12 షోస్ కోసం మేము ఒక వరల్డ్ టూర్కి వెళ్లాల్సొచ్చింది. అప్పుడు కలిమురాని, అలిమునారి ఏమన్నారంటే, మనం ఒక ట్రయల్ షో చేద్దాం జర్మనీ ప్రజల ముందు. నేను చెప్పాను, ఓకే డన్. షో జరిగింది. ఆ తర్వాత షోని చూసి నా డైరెక్టర్ రాజ్కుమార్ సంతోషి ఆయనది మర్చిపోలేకపోయారు. నెక్స్ట్ డే నా షూటింగ్ కమలిస్తాన్లో జరిగింది. ఆయాస పుడుతూనే రాజ్కుమార్ సంతోషి వచ్చారు. మమతా, ఆయన ఘాతక్ సినిమా ఒకటుంది, అది 7 సంవత్సరాలుగా రిలీజ్ అవ్వకుండానే ఉంది. ఆయన యాక్టర్స్ ఎవరంటే మీనాక్షి శేషాద్రి. ఆవిడికి పెళ్ళైపోయింది కాబట్టి కొనడానికి బయ్యర్స్ ఎవరూ లేరు. అప్పుడు ఘాతక్ పాట తీసుకొని నా దగ్గరకొచ్చారు. సో నేను ఓకే చేశాను, అదైపోయింది. ఆ పాట సూపర్ హిట్ అయింది. అవును, కానీ నాకు ఏమనిపించలేదు, ఇంతకుముందు కూడా ఏ ఆర్టిస్టు ఈ విధంగా ఐటెం సాంగ్ చేయలేదు అని. నాకు స్టేజ్ మీద షో చేస్తున్నట్టే అనిపించింది. ఆ షూటింగ్ అలాగే ఉంది, మీకు సాంగ్ చూస్తేనే తెలుస్తుంది. చాలా మంది ఉన్నారు. నా వరల్డ్ టూర్ ఇలాగే ఉంటుంది, సమ్మర్ సాల్ట్ ఉంటుంది, విండ్ మిల్ ఉంటుంది. అలాగే అక్షయ్ కుమార్ గారు కూడా ఆ టైంలో మీతో కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ గారు పెద్ద స్టార్ అయిపోయారు. అవునవును, సినిమా పేరు సబ్సే బడా కిల్లాడి. తర్వాత ఆమీర్ ఖాన్, ఆయన ఒక పర్ఫెక్షనిస్ట్. ఆయనతో పాటు బాజీ చేస్తున్నప్పుడు చాలా సీన్లు చేయాల్సి వచ్చేది. నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్. ఆయన 25 సార్లు చేస్తారు, నేను 1-2 సార్లు ఫినిష్ చేస్తాను.
సో మై పాయింటర్స్ నేనెప్పుడు 1-2 సార్లు ఫినిష్ చేస్తాను. థర్డ్ అంటే నాకు యాక్టింగ్ చేసేలాగే అనిపిస్తుంది. తర్వాత మీ దగ్గరికి ఒకసారి మిథున్ దా వచ్చారు. అవునవును, ఆయన చేసిన 40 సినిమాలకు పైన ఫ్లాప్ అయింది. చాలా కష్టాల్లో ఉండేవారు. తర్వాత నేను అవన్నీ చూడను. మిథున్ హీస్ వెరీ లిజెండ్. కొంతమందితో సినిమా హిట్ అవ్వాలని మనం చేయకూడదు. స్వార్థాన్ని పక్కకి నెట్టేయాలి. ఓకే చెప్పాలి. అందులో ఒకరు మిథునే, అందులో ఒకరు దేవ్సార్. దేవ్సార్తో నేను 2-3 సినిమాలు చేశాను. నాతో 2-3 చెప్పారు ఆయనతో సినిమాలు చేస్తే ఆడవని. కానీ అలా కాదు. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ ప్రాఫిట్ అండ్ లాస్. సమ్ టైమ్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ లాస్ జస్ట్ ఫర్ అసోసియేషన్ విత్ అదర్ పీపుల్. దేవ్సార్ వెళ్ళిపోయారు, ఇంకా అనుభవం ఎవరికి దొరుకుతుంది? కానీ ఒక మెమరీ ఉంది. ఆయన చాలా చాలా డిసిప్లిన్ అయిన పర్సన్. నేను ఆయన న్యూయార్క్ లో కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఒక అవును. కొత్త సినిమా చేయబోతున్నారట. దేవ్ గారు మీ సినిమాలు ఎవరు చూడట్లేదు కదా, ఎందుకు యాక్ట్ చేస్తున్నారని అడిగాను. ఆయన ఏమన్నారంటే నేను చూస్తాను కదా అన్నారు. కరెక్ట్ సమాధానం. అందుకే నేను చెప్పాను దేవ్ సార్ని లెజెండ్ అని చెప్పాను. ఆ టైంలో ఆయన ఒక లెజెండే కదా. దిలీప్ కుమార్, రాజ్ కపూర్ అవును, రాజ్ అండ్ దేవ్ కపూర్. సార్. సరే గానీ మీరు దేవ్ గారితో చేసిన ఏ సినిమాను ఆడలేదా? అవును, ఆడలేదు. ఎవరిది ఆడలేదు. అందరూ పనిచేశారు. రేఖాజీ. అప్పుడు నాది మాత్రం ఎలా ఆడుతుంది? ఇందులో మిథున్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా లెజెండ్సే. ఒక పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. మీరు స్టార్ డస్ట్ కోసం ఒక కవర్ పిక్చర్ ఇచ్చారు. అది ఆల్మోస్ట్ సెమీ న్యూడ్గా ఉంది. అంటే అది టాప్లెస్ అని చెప్పొచ్చు. ఓకే, మీకు గుర్తు లేదంటే నేను ఆ ఫోటో చూపించగలను. వద్దొద్దు, చూపించొద్దు. లేదు, వద్దా? స్టార్టర్స్ ప్రజలు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు డెమీ మోర్ పిక్చర్స్ నా దగ్గరకు తీసుకొచ్చారు. అందులో మీరు చూసారంట, నిజంగా అందులో ఇటువంటి అసహ్యంగా ఏమీ కనిపించదు. అప్పుడు నేను నిజంగా చాలా ఇన్నోసెంట్. అప్పుడు నేను స్కూలింగే చేస్తున్నాను. అప్పుడు నేను 9th స్టాండర్డ్. అండ్ అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఐఎమ్ స్టిల్ వర్జిన్ అని. అప్పుడు ప్రజలు అది డైజెస్ట్ చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళేమనుకున్నారంటే బాలీవుడ్లో ఏవైనా చేస్తారని. వాళ్ళిది జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు వస్తారు, వెళతారు, ఏవైనా చేస్తారు. ఒకవేళ వాళ్ళు డబ్బు కోసం బాలీవుడ్కి వచ్చుండొచ్చు, లేదంటే వాళ్ళకేదైనా అవసరం ఉండుండొచ్చు. అందుకని బాలీవుడ్కి. కానీ నాకేమీ అవసరం లేదు, ఎందుకని నేను డబ్బున్న ఫ్యామిలీకి చెందిందాన్ని. మా నాన్న 35 yearsగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నారు. సో నాకు అలాంటి అవసరం ఏమీ లేదు. కానీ డెమి మ్యూర్ తను ఇలాంటి పోస్ట్లో ఉంది. తర్వాత ఇలా అంటారే, ఐ డిడ్ నో ఎనీథింగ్ అబౌట్ సెక్స్. నాకు సెక్స్ గురించి ఏమీ తెలియనందువల్ల ఐ డిడెంట్ నో అబౌట్ న్యూడిటీ అవార్డ్స్. వాట్ ఇస్ శీలం? చూడండి, నేను సెక్షువలీ కాన్షియస్ అవ్వనంత వరకు, మనలో సెక్షువల్ కాన్షియస్ వచ్చిన తర్వాతే మనం దాన్ని చీచీ చీచీ అంటాం. బికాస్ యూ విల్ కనెక్ట్ విత్ దట్ న్యూడ్ బాడీ. ఆ బట్టల్లేని ఆ ఒంటిని మీరు చీ అంటారు. Because you will see sex in that. Can you believe me? In last 23 years, I have YouTube on me. నేను ఒక ఫోనోగ్రఫీ చూసింది లేదు, ఫోనోగ్రఫీ తీసింది లేదు. నా గురించి ఎక్కడా ఎందులోనూ లేదు. అయితే చూడాలనిపించలేదు. మీరు ఈ పాటనే రికార్డ్ చేసేటప్పుడు చెప్పండి. छत पे सोया था बहनोई तन्ने समझ के सो गई. ఆ లిరిక్స్ విన్న తర్వాత మీరు ఒప్పుకున్నారా? లేదు లేదు. యాక్చువల్గా మీరు డాన్సర్ని అడగండి, ఏం డాన్సర్ అయినా సరే. మీరు మాధురి మేడంని అడగండి, లేదా యూనివర్సల్లో ఏ డాన్సర్ అయినా సరే. ఎవరైనా లిరిక్స్ని పెద్దగా వినరు. మేమెప్పుడూ లిరిక్స్ని వినరు. డాన్సర్స్ గో ఫర్ ద స్టెప్. సో ఈ పాట నేను అసలు పట్టించుకోలేదు. మేడ మీద పడుకున్నాను, మెట్ల మీద పడుకున్నాను, నేనే వినలేదు అసలు. ప్రేమంటే ఏంటి, తాపం అంటే ఏంటి నాకు అసలేం తెలీదు. నాకు కావలసిన స్టెప్సే. తర్వాత ఈ స్టెప్స్ అంటే ఏంటి అని అడుగుతాను, ఇదెలా చేయాలని అడుగుతాను. 15-20 సార్లు అదే చేస్తాం. ఇలాగే జరుగుతుంది. ఓకే, నేను ఇంకో పాట కూడా చెప్తాను. చెప్పండి. ये है एक चादर सोने वाले दो, ऊपर से ये सर्दी, बेदर्दी कैसे रात बिताएं, आओ दोनों एक चादर में सो जाएं. ఇప్పుడు 7-8 ఏళ్ళు ఉన్న వాళ్లతో చెప్పారంటే ఐఎమ్ సెక్సీ అని, వాళ్ళకేం తెలుస్తుంది సెక్సీకి అర్థమేమిటో? అది అలాగే, వాళ్ళు అదొక మంత్రం అనుకుంటారు. అది ఏదో ఒక మంత్రం, పాటలా పాడుతున్నారని అనుకుంటారు. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్, ఏదో రైమ్స్ అని అనుకుంటారు. ఏం చేయడం, బాలీవుడ్లో ఇదంతా చేసే తీరాలి. పాడేది ఒకరు, ఆడేది ఒకరు. ఒక్కొక్కసారి ఆన్ ద స్పాట్ పాట దొరుకుతుంది.
ఒక్కొక్కసారి మేము షూటింగ్ స్పాట్కి వెళ్తే ఆన్ ద స్పాట్ ఇలా కెమెరా లైటింగ్లో సాంగ్ వేస్తారు. అక్కడికి వెళ్ళి వినేటప్పుడే అనిపిస్తుంది ఇది ఏ పాట ఏం లిరిక్సు అని. ఆలోగా అది పూర్తయిపోతుంది, అక్కడ భోజనం కూడా అయిపోతుంది. అక్కడికి వెళ్ళి స్టెప్స్ మాత్రమే చేస్తాను. అందుకే ఇలా అంటారా? 900 चूहे खा के बिल्ली हज को चली। అవునవును. చూడండి చూడండి, అట్లీస్ట్ నేను హజ్జుకు వెళ్ళాను కదా. 900 కాదు, 1000 కాదు, 5000 తినేసి నేను హజ్జుకు వెళ్ళాను కదా. గౌతమ్ బుద్ధలాగా ఆడకి మగకి ఒకే చట్టమే, ఇందులో ఎటువంటి తేడా లేదు. ఎవరు సిద్ధ బుద్ధ అయిన తర్వాత దీన్ని వినరు. సిద్ధార్థ్, మీ నాన్న మిమ్మల్ని కోట నుండి బయటికి పంపినప్పుడు దేన్ని చూపించి మీ నాన్న రెచ్చగొట్టారు? అందులో ఒక్కరు నాతో ఏం చెప్పారంటే, ఆయనకి అందమైన అమ్మాయిల్నిస్తారు, మంచి సినిమాలొస్తారు, ఎందుకంటే ఈ లోకం నుండి ఆయన బయటికి వెళ్ళకూడదు. అలా అనుకుంటే సిద్ధార్థ్ ఎన్నో వేల పేదవాళ్ని తిని నాశనం చేసుంటారు ఆయన కోట లోపల. కాని సిద్ధార్థ్ బుద్ధాన్ని స్వీకరించిన తర్వాత ఎవరు ఇటువంటి ప్రశ్నను అడగరు. కాని ఒక ఆడది సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? పాస్ట్లో ఎన్ని ఎలకలు తిన్నావు ఏంటి? నేను తిన్నాను. అది 23 ఏళ్ల క్రితం నేను తిన్నాను. అందుకే బ్రహ్మచారిణి వ్రతం 12 ఏళ్లు చేశాను. నా లోపలే నేను శుభ్రం చేసుకున్నాను, అందుకే వ్రతం చేశాను. ప్రొడ్యూసర్స్ అందరూ డైరెక్టర్స్ అందరూ ఏమంటున్నారంటే, పొడువైన జుట్టు, ఎర్ర బుగ్గలు, హిట్ మెషిన్ మమతా కుల్కర్ణి అని. కానీ వాళ్ళందర్నీ వదిలేసి మీరసలు ఎక్కడికి వెళ్లారో తెలీదే. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఏం రాశారంటే, మమతాజీ మీరేమిటి ఇలా చేశారు అని, బాబాస్తో వెళ్ళి కలిసిపోయారు, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అని. మేం మిమ్మల్ని కరణర్జున్ 2లో చూడాలనుకున్నాం, మీరిలా చేయకండి అని ప్రజలు చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా వాళ్ళ మాటలు విన్నారా? లేదు, అదిప్పుడు అయిపోయింది కదా. నేను మీతో చెప్పినట్టే పాలు ఇప్పుడు నెయ్యిగా మారిపోయింది. మీరు ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటారా, మనం ఇలాంటి సినిమాలు చేశామే, ఇలా ఫోటోషూట్ చేశామే, ఇలా డాన్స్ చేశామే అని? లేదు. ఆ సమయంలో నాకదే కరెక్ట్ అనిపించింది. అప్పుడు వయసు ఒక సమస్య. వయసులో ఉన్నప్పుడు మనిషి ఏవైనా చేస్తాడో అదే కరెక్ట్. అది పూర్తిగా ఏమంటారు, భౌతికంలో మనం పూర్తిగా అనుభవిస్తేనే మనం సన్యాసి అవ్వగలం అంటారు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు. మీరు ముంబై నుంచి వచ్చి ఇంత పెద్ద స్టార్ అయ్యారు, ఇప్పుడు సన్యాసాన్ని కూడా తీసుకున్నారు. సో ఈ 2 లైఫ్లో మీకు ఏది బాగా నచ్చింది? అంటే ఈ 2 లైఫ్లో మీకు ఏది బాగా అనిపించింది? నేను మీకొకటి చెప్పనా? నేను నిజంగా మీకొకటి చెప్పనా? ఈశ్వరుడికివ్వడానికి 23 సంవత్సరాలు తక్కువే. తర్వాత నేను అభిషేకం చేసినప్పుడు, పట్టాభిషేకం చేసినప్పుడు నేను చాలా ఏడ్చాను. ప్రజలకేమనిపించిందంటే నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నానని, కాని అది కాదు. ఇప్పుడు నేను దేవుడి పాట పాడాను, అది చూశారంటే అది భక్తి కన్నీరు. చూడండి, నేను ఇప్పుడు ఏడుస్తున్నాను, దేవుడి కోసం ఏడవచ్చు. మీరు ఆలోచించండి, నే దేవుణ్ణి తలుచుకొని ఎందుకు ఏడుస్తున్నానంటే, ఒకవేళ తల్లిదండ్రుల్ని తప్ప మీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా అభిమానిస్తున్నారంటే అది దేవుడే అయ్యుంటాడు ఖచ్చితంగా. మీరాయన భక్తిలో ఐక్యమైపోండి. మనం నిజంగా గుడ్డివాళ్లగా ఉన్నాం, మూర్ఖులుగా ఉన్నాం, బుద్ధి లేకుండా ఉన్నాం. ఆయన మీ మీద ప్రేమ చూపిస్తారు, మీకు దారి చూపిస్తారు. మీరు ఆలోచించలేరు, ఆయన కోసం నేను 23 ఏళ్లని సమర్పించుకున్నాను. నాకు భయంగా ఉంది. నేను మా మండలీశ్వర్ అయినందుకు నన్ను ఎదిరిస్తున్నారు, నేను భయపడుతున్నాను. మీరు దేవుడికి భయపడండి. దానివల్ల నేను దేన్ని కోల్పోను. ఏ శక్తుల్ని నేను పూజ చేశానో అది మిమ్మల్ని క్షమిస్తుందా లేదా నాకు తెలియడం లేదు.